హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఇన్హెరిటెన్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక పెద్ద లాయర్, అంతేకాకుండా వాళ్ళ ఊర్లో ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ జనం దగ్గర డబ్బులని మోసం చేసి తీసుకుంటున్నాడని చెప్పేసి జనం తరపున వాదించడానికి వెళ్తుంది. అంతేకాకుండా ఆ బిజినెస్ మ్యాన్ ని జైలుకి వెళ్ళేలా చేస్తానని చెప్పేసి మీడియాతో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో మీడియాలో ఒక అతను ఏమంటాడంటే, మీ తమ్ముడు సెనేటర్ పదవికి పోటీ చేస్తున్నాడు కదా, దాని గురించి ఏమంటారని చెప్పి అడిగితే, మీరు ఖచ్చితంగా మా తమ్ముడుకు ఓటేయాలి, తను గెలిస్తే మాత్రం ఈ సమాజానికి మంచి చేస్తాడని చెప్పేసి తన తమ్ముడు కూడా ప్రమోషన్ చేస్తుంది. అదే సమయంలో అక్కడున్న రిపోర్టర్ ఒక మాట అంటాడు, మీ నాన్నగారు చనిపోయారంట కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతారని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరోయిన్ తెలియదు. వెంటనే తన అసిస్టెంట్ అడుగుతుంది హీరోయిన్. అతను కూడా కనుక్కొని, అవును మేడం మీ నాన్నగారు చనిపోయారంట, చనిపోయి 20 minutes అవుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడంటే, తనకి అనేజీగా ఉందని చెప్పేసి హడావుడిగా కారు తీసుకుని బయలుదేరతాడు. ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ అవుదామని చెప్పేసి. కానీ అలా వెళ్లేటప్పుడు తనకి హార్ట్ అటాక్ వచ్చేసి కారు వెళ్ళి చెట్టు గుద్దుకొని అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నకి అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తారు. కాకపోతే వీళ్ళిద్దరికి ఉన్న డౌట్ ఏంటంటే, వాళ్ళ నాన్న బాగా హెల్తీగా ఉంటాడు, అంతేకాకుండా ఫిట్ గా ఉంటాడు, అలాంటి మనిషికి హార్ట్ అటాక్ ఎలా వచ్చిందని చెప్పేసి వీళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ లాయర్ వచ్చేసి అందరికి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే, హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయే ముందు అందరికి ఆస్తి డివైడ్ చేశాడు అనమాట. అందుకని లాయర్ వచ్చేసి ఏ ఆస్తి ఎవరి పేరు ఉందని చెప్పేసి ప్రాపర్ గా చెప్తూ ఉంటాడు. ఆ లాయర్ ఏం చెప్తాడంటే, నా తరపున ఉన్న ఫ్యాక్టరీ నా భార్యకి $20 million డబ్బు వచ్చేసి నా కొడుక్కి, $1 million డబ్బులు వచ్చేసి నా కూతురికి అని చెప్పేసి ఆస్తిని డివైడ్ చేసి మిగిలిన మొత్తాన్ని ట్రస్ట్ కి రాసి చనిపోయాడు అనమాట ఆయన. సో ఇది జరిగిందని చెప్పడంతో వెంటనే హీరోయిన్ ఆ లాయర్ దగ్గరకు వచ్చి, మీరు మా నాన్న దగ్గర 30 సంవత్సరాలు పనిచేశారండి, మీరు ఆయన చాలా బాగా చూసుకునేవాళ్ళండి, థ్యాంక్స్ అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆ లాయర్ ఏం చేస్తాడంటే, చూడమ్మా మీ నాన్న నీకు సపరేట్ గా ఇవ్వమని ఒక కవర్ ఇచ్చాడమ్మా, అంతేకాకుండా నాకు తెలిసినంత వరకు మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, ఇంకా ముఖ్యంగా నిన్ను చూసినప్పుడల్లా గర్వపడతాడు, కాబట్టి నువ్వేం బాధపడకని చెప్పేసి ఆ లాయర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది, ఒక తాళం ఉంటుంది. వెంటనే హీరోయిన్ పెన్ డ్రైవ్ తీసుకెళ్లి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూస్తే అందులో వాళ్ళ నాన్న వీడియో ఉంటుంది. చివరిసారిగా వాళ్ళ నాన్న మాట్లాడిన వీడియో ఉంటుంది. అందులో ఆయన ఏం మాట్లాడతాడంటే, చూడమ్మా ఈ వీడియో చూస్తున్నావంటే ఖచ్చితంగా నేను చనిపోయిన అర్థం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ నీకు తెలియకుండా ఒక నిజాన్ని దాచిపెట్టాను, ఆ నిజం ఎవ్వరికి తెలియకుండా ఉంటేనే బాగుంటుంది, అందుకని నీకు ఆ తాళం ఇచ్చాను, ఆ తాళంతో నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు, కాబట్టి నువ్వే ఆ నిజాన్ని కనుక్కో, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ వీడియోలో చెప్తాడు. దాంతో హీరోయిన్ బాధపడుకుంటూ బయటకు వస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నేను ఒక 2 రోజులు మా అమ్మ దగ్గర ఉందాం అనుకుంటున్నానని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సర్లే పాపం వాళ్ళ నాన్న చనిపోయాడు కదా అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే, వాళ్ళ నాన్న ఇచ్చిన కీ తీసుకొని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఫారెస్ట్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది, అసలు నాన్న ఏం చెప్పాలనుకున్నాడు, తనకి ఏం చెప్పాడు, ఆ సీక్రెట్ ఏంటని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో అక్కడ ఒక చిన్న పట్ట కనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకునేది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న తిట్టి, అసలు నువ్వు ఇక్కడికి రాకూడదని చెప్పేసి తనని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ ప్లేస్ లో ఇప్పుడు పట్ట ఉంది. అసలు నాన్న ఎందుకు అలా అన్నాడు, ఇక్కడ పట్ట ఎందుకు ఉందని చెప్పేసి ఆ పట్ట తీసి చూస్తే అక్కడ ఒక బంకర్ ఉంటుంది. ఆ బంకర్ కి లాక్ వేసి ఉంటుంది. ఆ లాక్ కి సంబంధించిన తాళం హీరోయిన్ దగ్గర ఉంటుంది. వెంటనే ఓపెన్ చేసి మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే లైట్లు ఆన్ లో ఉంటాయి. లోపల ఎవరుంటారు ఏంటని చెప్పేసి హీరోయిన్ భయంగా వెళ్తే ఎవరో ఒక అతను చైర్లో కూర్చొని చనిపోయినలా ఉంటాడు అనమాట. వీడు చనిపోయాడా బతికాడా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అతని మెడకి గొలుసేసి ఉంటుంది అనమాట. హీరోయిన్ మెల్లగా దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా అతను నిద్ర లెగుస్తాడు. హీరోయిన్ కి భయం వేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ బంకర్ కి లాక్ వేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, చూడక్క ఏది ఏమైనా సరే నాన్న నాకు అమ్మకి డబ్బులు ఎక్కువ ఇచ్చాడు, నీకు డబ్బులు ఇవ్వలేదు, కాబట్టి నాకు కొంచెం బాధగా ఉంది, నాకు ఇచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు నీకు ఇచ్చేస్తా అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు అడిగావు కదా అదే చాలు, నాకేం అవసరం లేదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్నకి ఎవరైనా శత్రువులు ఉన్నారని చెప్పి అడుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా, అయినా నువ్వు ఇలాంటి విషయాలను పట్టించుకో, మాకు నాన్న చనిపోయాడు, ఆ తర్వాత ఏం జరిగితే మనకెందుకు, ఇప్పుడు తమ్ముడు ఎలక్షన్ లో నిలబడుతున్నాడు కాబట్టి వాడికి కొంచెం సపోర్ట్ ఇచ్చి వాడికి గెలిచేలా చెయ్యి, నాన్నకి మంచి పేరు వస్తుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నగారి రూమ్ లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా తనకు విషయం గుర్తు వస్తుంది. అదేంటంటే హీరోయిన్ ఇప్పుడు ఒక అతన్ని పెళ్లి చేసుకుంది కదా, అతన్ని పెళ్లి చేసుకోవద్దు, అతను ఎవరు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న వద్దని చెప్పాడు. కానీ హీరోయిన్ మాత్రం తనంటే నాకు చాలా ఇష్టం, తనే నాకు పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళ నాన్న మాట వినకుండా పెళ్లి చేసుకుంది. సో ఆ విషయం హీరోయిన్ కి సడన్ గా గుర్తొస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్
హీరోయిన్ మళ్ళీ ఆ ఫారెస్ట్ లో ఉన్న బంకర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తుంది. అలా వెళ్లి చూస్తే అతను నిద్రపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడి ఫింగర్ ప్రింట్స్ తీసుకుందాం చెప్పేసి మెల్లగా వెళ్లి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటూ ఉంటుంది. సడన్ గా మనోడికి మెలకు వచ్చి హీరోయిన్ చూస్తాడు. దాంతో హీరోయిన్ మాత్రం తన మొహం చూడకూడదని చెప్పేసి మొహాన్ని దాచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక మాస్క్ పెట్టుకుని లోపలికి వస్తుంది. అసలు ఎవరు నువ్వు అని చెప్పడంతో తానేమంటాడంటే ఎప్పుడు మీ నాన్న వచ్చేవాడు, ఎందుకు రాలేదు ఇప్పుడు అని చెప్పి అడగడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. మీ నాన్న ఎందుకు రాలేదని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా మా నాన్న చనిపోయాడని చెప్పేసి అంటుంది. దాంతో ఆ సంఖ్యలు వేసుకున్న అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీ నాన్న ఈ బంకర్ లో నన్ను 30 సంవత్సరాల నుంచి ఉంచాడు. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత నన్ను చూసుకోమని నేను పంపించాడా, దయచేసి నన్ను వదిలే నేను వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏమంటుందంటే నువ్వు ఎవరో చెప్పని చెప్పి అనడంతో నువ్వు మొహానికి ఆ మాస్క్ తీసేయి, ఎందుకంటే నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నీ పవర్ లవరేను, ఆ తర్వాత నీకు పెళ్ళైంది, నీకు పిల్లలు ఉన్నారు, నీ తమ్ముడు ఇప్పుడు సెనేటర్ పదవికి పోటీ చేస్తున్నాడని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ పోతుంది. వీడికి మన గురించి మొత్తం తెలుసు అని చెప్పేసి ఇక చేసేదేం లేక మాస్క్ తీస్తుంది. అసలు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అనడంతో ఆ లోపల ఉన్న అతను ఏమంటాడంటే సరే అన్ని చెప్తాను గానీ కడుపు నిండా తినడానికి ఫుడ్, ఆ తర్వాత ఒక చాక్లెట్, చక్కగా ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొస్తే అన్ని చెప్తానని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఈ బంకర్కి తాళం వేసి పైకి వెళ్ళిపోయి ప్రశాంతంగా పని చేసుకున్నాను అనుకో కొన్ని రోజులకు చచ్చిపోతావు, కాబట్టి నోరు మూసుకొని చెప్పని చెప్పి అనడంతో వాడేమంటాడంటే లేదు లేదు నేను ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది, దయచేసి తెస్తావని చెప్పి అనడంతో హీరోయిన్ ఆలోచిస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత తన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది కదా, తనకు తెలిసిన ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కి ఇచ్చి వాటిని చెక్ చేయమంటుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరియో ఫైండ్ అవుట్ చేయమంటుంది. దాంతో మనడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ లోపల ఉన్న అతనికి ప్రాపర్ గా ఫుడ్ కొనుక్కుంటుంది. వాడు ఏదైతే ఐటమ్స్ చెప్పాడో అవన్నీ కొంటుంది. ఎందుకంటే చూడటానికి పాపం కొంచెం జాలేస్తుంది అతన్ని. అంతేకాకుండా వాళ్ళ నాన్న అసలు 30 సంవత్సరాలుగా తనని ఎందుకు అలా పెట్టాడని చెప్పేసి హీరోయిన్ తెలుసుకుందాం చెప్పేసి డైరెక్ట్ గా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ ఇస్తుంది. ఆ ఫుడ్ చూసి మనోడు కూడా పెచ్చ హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఆ బంకర్ లో ఉండి అంత ఫుడ్ తను ఎప్పుడు తినలేదన్నమాట. అదే సమయంలో హీరోయిన్ తనని అడుగుతుంది మా నాన్న అసలు నేను ఇక్కడ ఎందుకు పెట్టాడని చెప్పంటే వాడు మాత్రం ఏదేదో వాగుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు నేను పైకి వెళ్తాను, వెళ్ళొచ్చేలోపు ఫుడ్ మొత్తం తిని చెప్పడానికి ప్రిపేర్ గా ఉండు, ఒకవేళ అప్పుడు కూడా చెప్పలేదు అనుకో లాక్ వేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి హీరోయిన్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి నేను కోర్టుకు రావడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఎలాగోలా ఆ కేసుని మేనేజ్ చేయని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కిందకు వస్తుంది. వచ్చి చూస్తే మనోడు శుభ్రంగా అంతా తినేసి ఉంటాడు. ఆ తర్వాత తానేమంటాడంటే మీ నాన్న కూడా ఇలాగే వచ్చేవాడు, నాకు ఫుడ్ ఇచ్చేవాడు, కొంచెం ఏదో నేను కొంచెం తినేవాడిని, ఆ తర్వాత వెళ్ళిపోయేవాడు, ప్రతి క్రిస్మస్ కి నన్ను ఫోటో కూడా తీసేవాడు, కావాలంటే అక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడని చెప్పడంతో హీరోయిన్ చూస్తుంది. చూస్తే మనోడు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి క్రిస్మస్ ఫోటో వాళ్ళని తీస్తాడనమాట. ఆ తర్వాత అసలు మా నాన్న ఇక్కడ నేను ఎందుకు పెట్టాడని చెప్పేసి హీరోయిన్ అతను అడుగుతుంది. అప్పుడు మనోడు అసలు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మనోడు పేరు మోర్గన్. హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ మోర్గన్ ఏంటంటే ఒక బార్ లో కలుసుకుంటారు, బాగా ఫ్రెండ్స్ అయిపోతారు, పేకాట ఆడతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. సర్లే బాగా మంది ఎక్కువైపోయిందని చెప్పేసి ఇద్దరు కారులో ఇంటికి వస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న బాగా తాగుండటం వల్ల రోడ్డు మీద ఒక అతన్ని కారుతో గుద్దేస్తాడు. దాంతో అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత మోర్గన్ ఏమంటాడంటే మనం పోలీసులకి ఫోన్ చేద్దామని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే లేదు లేదు నేను తాగేస్తున్నాను, తనను గుద్దాను కదా, నా పరుగు పోతుంది, నేను జైలుకి వెళ్తానని చెప్పేసి ఆ చనిపోయిన అతని శవాన్ని తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా ఒక చోట పూడ్చిపెడతాడు. కానీ ఆయనకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ మోర్గన్ గాడు ఈ కారుతో గుద్దడాన్ని చూశాడు, వీడు ఏదో ఒక రోజు పోలీసులు చెప్తాడని చెప్పేసి అతన్ని కూడా ఒక రాడ్ తీసుకొని కొట్టి తీసుకొచ్చి బంకర్ లో ఇలా చేసి పెట్టాడని చెప్పేసి హీరోయిన్ కి ఆ మోర్గన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు ఇదంతా నేను నమ్మాలని చెప్పి అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇదంతా బాగానే ఉంది, మరి మా నాన్న నేను అప్పుడే చంపేచ్చు కదా ఈ బంకర్ లో, రోజు నీకు ఫుడ్ పెట్టడం నీ దగ్గరికి రావడం ఎందుకని చెప్పి అడిగితే లేదు లేదు నేను బతిలాడాను, కనీసం నన్ను ప్రాణాలతో వదిలేయని చెప్పి అంటంతో మీ నాన్న కూడా వదిలేశాడని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్కి ఇంకో డౌట్ వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఒక లాయర్ కదా, తానే ఉంటుందంటే మరి మా నాన్న వల్ల చనిపోయిన వాడెవడని చెప్పి అడిగితే వాడు ఎవడో మాకేం తెలుసు, ఏదో రోడ్డు మీద ఉన్నాడు, గుద్దాము, చనిపోయాడు, ఆ తర్వాత తీసుకెళ్లి పూడ్చిపెట్టామని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. లేదు లేదు మా నాన్న అంత దుర్మార్గుడు అయితే కాదు, ఇలా చేశాడంటే నేను అసలు నమ్మనని చెప్పి అంటంతో ఈ మోర్గన్ గాడు హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయ్యి ఒక విషయం చెప్తాడు. చూడు మీ నాన్న చాలా మంచోడు, మీ నాన్న ఒకతే భార్య అనుకుంటున్నావా, మీ నాన్న ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి అనడంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ అమ్మాయి పేరు సోఫియా, ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. అంతేకాకుండా మీ నాన్న తన రెండో భార్యని చిప్సీ రోజు చాలా ముద్దుగా పిలుచుకుంటాడు. నాకు తెలిసినంత వరకు మీ నాన్న చనిపోయే ముందు తనకు కూడా ఆస్తులు ఏదో ఒకటి రాసి ఉంటాడు, కావాలంటే వీళ్ళు చూసుకో, ఆవిడ అడ్రస్ చెప్తానని చెప్పేసి ఆ సోఫియా అని ఆవిడ అడ్రస్ చెప్తాడు. ఇంకా ముఖ్యంగా మీ నాన్నకు ఒక లాయర్ ఉన్నాడు కదా, వాడిని అడిగితే నీకు అన్ని తెలుస్తాయి, వీళ్ళు కనుక్కో అని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను, చెప్పింది కనుక నిజమైతే ఓకే, కానీ నువ్వు చెప్పింది అబద్ధం అనుకో నేను అసలు ఇక్కడ రానని చెప్పేసి హీరోయిన్ బయటకు వచ్చి బంకర్కు లాగేసుకుని అక్కడి నుంచి
వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు తన ప్రైవేట్ డిటెక్టివ్ ఫోన్ చేసి, చూడు 1980 సంవత్సరంలో మోర్గన్ అనే ఒక అతను తప్పిపోయాడు, అతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయి, అతనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం నాకు మెయిల్ చేయొద్దు, ఏదైనా ఉంటే మాత్రం డైరెక్ట్ గా మా నాన్న వాళ్ళ ఇంటికి పార్సల్ చేయని చెప్పేసి ప్రైవేట్ డిటెక్టివ్ చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్తుంది, కోర్టులో కేసు వాదిస్తుంది, తిరిగి సోఫియా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే ఆ మోర్గన్ గారు అడ్రస్ చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి తలుపు కొడితే ఆ సోఫియా అని ఆవిడ తలుపు తీస్తుంది. రామ్మా అని చెప్పేసి హీరోయిన్ ని ఇన్వైట్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అప్పుడు హీరోయిన్ మెల్లగా, చూడండి మా నాన్నగారు చనిపోయారు కదా, మా నాన్నగారి పర్సనల్ లాయర్ చెప్పాడు మీ గురించి, మీకు ఏదో ఆస్తి రాశాడంటే మా నాన్నగారు అని చెప్పడంతో ఆవిడ కూడా అవునా అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ మా నాన్నగారికి మీకు ఎప్పటి నుంచి రిలేషన్ ఉందని చెప్పడంతో చాలా సంవత్సరాల నుంచి అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ మోర్గన్ గడి చెప్పింది నిజం అని చెప్పేసి. సరే మీరు ఎక్కడ కలుసుకున్నారని చెప్పినా సరే ఆ మోర్గన్ గడి ఏ ప్లేస్ అయితే చెప్పాడో ఆ ప్లేస్ లో మేము కలుసుకున్నాము, అంతేకాకుండా నాకు మీ నాన్నకి పుట్టిన పిల్లాడు కూడా ఉన్నాడని చెప్పడంతో హీరోయిన్ కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి ఈ విషయం మా అమ్మకి చెప్పొద్దండి అని చెప్పడంతో ఆవిడ ఏమంటుందంటే, చూడమ్మా మేము అసలు మీ ఇంటి వైపే రాము, అంతేకాకుండా నా కొడుకు కూడా మీ కుటుంబం గురించి ఏమీ తెలియదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పడంతో హీరోయిన్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ నాన్నగారి లాయర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తన రెండో భార్య సోఫియాకి మా నాన్న ఎంత ఆస్తి రాశాడు, అసలు రెండో భార్య ఉన్న సంగతి మా అమ్మకి చెప్పొచ్చు కదా అని చెప్పడంతో, చూడండి నేను మీ నాన్నగారి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాను, మీ నాన్నగారి నమ్మకం నేను పోగొట్టుకోను, అంతేకాకుండా ఆవిడకి ఎంత ఆస్తి రాశాడనేది అది ఆయనకు సంబంధించిన విషయం, మీకు నిజంగా చెప్పమనుంటే నేను ఎప్పుడూ ఈ విషయం మీతో చెప్పేవాడిని, కానీ ఆయన చెప్పొద్దన్నాడు కాబట్టి నేను చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్పను, ఎందుకంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం పోకూడదని చెప్పేసి లాయర్ హీరోయిన్ తో చెప్పనంటాడు. దాంతో హీరోయిన్ సరే అని చెప్పేసి వచ్చి వాళ్ళ అమ్మని మీట్ అవుతుంది. మీట్ అయితే వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే, ఏమీ లేదు, తమ్ముడు సెనేటర్ పదవికి ఎలక్షన్ నిలబడ్డాడు కదా, కానీ మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే తమ్ముడు చాలా మందికి డబ్బులు ఇచ్చి గెలుస్తున్నాడని చెప్పేసి న్యూస్ లో చాలా చండాలంగా రాస్తున్నారని చెప్పడంతో ఇదంతా సర్వసాధారణం అమ్మా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత అక్క నువ్వు ఒక పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాను, నువ్వు ఆ పబ్లిక్ మీటింగ్ కి వచ్చి నా తరపున మాట్లాడవా అని చెప్పడంతో హీరోయిన్ కూడా తప్పకుండా మాట్లాడతాను, దాంట్లో పెద్ద చిత్రం ఏముందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ బంకర్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి నేను చెప్పిందంత నిజమేనా అని చెప్పడంతో హీరోయిన్ కూడా అవును నువ్వు చెప్పింది నిజమే అని చెప్పంటుంది. మరి ఇంకెందుకు నన్ను వదిలిపెడితే నేను ప్రశాంతంగా బతుకుతాను కదా, మీ నాన్న చనిపోయాడు కదా అని చెప్పడంతో లేదు 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 నాకు కొన్ని విషయాలు కొన్ని డౌట్లు నేను చెప్పేసి హీరోయిన్ తన లాయర్ బ్రెయిన్ ఉపయోగిస్తుంది. అదేంటంటే ఇప్పుడు మా నాన్నగారు ఒకరిని చంపేశాడు అన్నావు కదా, వాడి శవం ఎక్కడుందో నాకు చెప్తే నేను వెళ్తానని చెప్పడంతో లేదు లేదు నేనే చూపిస్తాను, నీకు దారి తెలియదు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు తప్పించుకుని పారిపోతావు కదా అని చెప్పేసి అంటుంది. కానీ అతను ఏమంటాడంటే, చూడు ఇప్పుడు కూడా నువ్వు నమ్మపోతే ఎలాగా, నేను అతని శవాన్ని చూపిస్తాను, అతని శవం కనిపిస్తే ఖచ్చితంగా ఆ తర్వాత నన్ను వదిలే అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన రెండు చేతులకి సంఖ్యలు వేసి ఆ మెడకున్న గొలుసును ఊడదీసి తనని మెల్లగా బయటకు తీసుకొస్తుంది. అది కూడా గన్ను పెట్టి తీసుకొచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత బయట గాలి పీల్చుకొని మనోడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అతన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంటుంది అనమాట. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం వాళ్ళ ఊరు ఇలా లేదనమాట, కాకపోతే ఎక్కడ పూడ్చిపెట్టామని చెప్పేసి చిన్న డౌట్ వస్తుంది. ఆ తర్వాత అటు వెళ్ళి ఎలాగోలాగా ఆ శవాన్ని పూడ్చిపెట్టిన ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మోర్గన్ ఏమంటాడంటే ఇక్కడే తవ్వని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తవ్వుతుంది. చూస్తే నిజంగానే శవం ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. చూసావా నేను చెప్పాను కదా మీ నాన్న వల్ల ఒకడు చనిపోయాడు, ఒక అమాయకుడు చనిపోయాడని చెప్పడంతో హీరోయిన్ వెంటనే అతను మళ్ళీ పూడి చేసి ఆ తర్వాత మోర్గన్ తీసుకొని మళ్ళీ బంకర్కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్ క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా వదిలేస్తానని చెప్పడంతో ఇంకేం డౌట్లు ఉన్నాయి, మీ నాన్నకు రెండో భార్య ఉందని తెలిసింది, మీ నాన్న వల్ల ఒక అమాయకుడు చనిపోయాడని తెలిసింది, ఇంకేం తెలుసుకుంటాం అని చెప్పడంతో హీరోయిన్ గన్ను చూపించి నోరు మూసుకొని నీ మెడక సంఖ్యలు వేసుకో లేకపోతే ఎక్కడ చంపేస్తానని చెప్పడంతో మోర్గన్ ఏమంటాడంటే, చూడమ్మా మీ నాన్న చేసిన తప్పుకి నేను 30 సంవత్సరాలుగా ఈ బంకర్ లో ఉన్నాను, నేను మీ నాన్న నన్ను బతికించని వేడుకొని ఎందుకు చెప్పనా, ఏదో ఒక రోజు మీ నాన్నకి మనసు మారి నన్ను బయటికి పంపిస్తాడని, కానీ మీ నాన్న చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు నన్ను వదిలిపెట్టట్లేదు, నువ్వు నన్ను ఇప్పుడు వదిలేసావనుకో ఈ దేశం దాటి వెళ్ళిపోతానమ్మా, దయచేసి నన్ను వదిలిపెట్టమ్మా అని చెప్పినా సరే హీరోయిన్ మాత్రం కన్ను తీసుకొని నువ్వు గనక మెడకి సంఖ్యలు వేసుకోపోతే నేను ఎక్కడే చంపేస్తానని చెప్పంటుంది. దాంతో చేసేదేం లేక మోర్గన్ కూడా తన మెడకి సంఖ్యలు వేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ బంకర్కి లాగేసి ఇంటికి వచ్చి భయంకరంగా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇంత పని చేశాడని చెప్పి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కోర్టుకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ధనవంతుడు జనాల్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పేసి ఒక కేసు వాదిస్తుంది కదా, దాంట్లో ఏదైనా ఆధారాలు దొరికాయని చెప్పి అడిగితే తన అసిస్టెంట్ కొన్ని ఆధారాలు తీసుకొస్తాడు. ఏంటంటే అతనికి చాలా కంపెనీలతో లింక్ ఉందని చెప్పేసి ఆ కంపెనీల పేర్లు చదువుతున్నప్పుడు చిప్సీ రోజ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుందన్నమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పేరు ఎవరిది, హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ రెండో భార్యది. సో ఈవిడ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ
చేసుకుంటూ వెళ్లి లాయర్ అడుగుతుంది, చూడు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను డీల్ చేసే కేసులో చిప్సీ రోజ్ అని చెప్పేసి ఒక కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ ఎవరిదో కాదు, మా నాన్న రెండో భార్యది. కాబట్టి నాకు తెలియని విషయాలు ఏమంటూ చెప్పు అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే, చూడమ్మా నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒకే మాట చెప్తున్నాను, నాకు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదమ్మా, అసలు చిప్సీ రోజ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదమ్మా అని చెప్పడంతో హీరోయిన్ అక్కడి నుంచి డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ తమ్ముడిని మీట్ అవుతుంది. వెళ్ళిన తర్వాత తనకు ఒక విషయం చెప్తుంది, చూడు నేను ఒక కేసులో ఉన్నాను, ఆ కేసు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను ఒక సజెషన్ అడుగుతాను. ఒకడికి మన గురించి మనం చేసిన తప్పులు తెలిసిపోయినాయి, ఇప్పుడు మనం వాడిని పట్టుకున్నాము, వాడేమో బయటకు వస్తే మన గురించి సీక్రెట్లు చెప్తాడని చెప్పేసి భయం ఉంది. కాకపోతే ఇప్పుడు వాడేమంటున్నాడంటే, నన్ను వదిలేస్తే నేను ఈ దేశం దాటేసి వెళ్ళిపోతాను, కాబట్టి దయచేసి నన్ను వదిలేయండి, కొంత డబ్బు ఇండి అని చెప్పి అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తావు అని చెప్పి అనడంతో తన తమ్ముడు ఏమంటాడంటే, చూడక్క ఎవరికైనా సరే కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి అతను అడిగిన డబ్బు ఏదో అతనికి ఇచ్చేసి అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసేసుకొని అతని దేశం దాటిచ్చేయడం కరెక్ట్ అని చెప్పడంతో హీరోయిన్ కూడా అవునని చెప్పేసి అక్కడ నుంచి లెగ్సి బయటకు వచ్చేస్తుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఇప్పుడు దాకా చెప్పింది మోర్గన్ గురించి. కాకపోతే హీరోయిన్ తమ్ముడు ఏమనుకుంటున్నాడంటే, పాపం తను కోర్టులో వాదించే కేసు అనుకుంటున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక బ్యాగ్ తీసుకొని డైరెక్ట్ గా బంకర్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మోర్గన్ ఏమంటాడంటే, ఏం నిర్ణయించుకున్నావు, నన్ను వదిలేస్తున్నావు అని చెప్పడంతో అవును వదిలేస్తున్నాను, కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది, అదేంటంటే ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తే అని చెప్పడంతో, చూడమ్మా మీ నాన్న చంపిన వాడు 30 సంవత్సరాల క్రితం చనిపోయాడు, ఇప్పుడు వాడికి సంబంధించిన కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉంటది, అంతేకాకుండా వాడిని నేను కల్లారా చూశాను తప్ప నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, అలాంటిది నేను ఎలా చెప్తానమ్మా, దయచేసి నన్ను నమ్ము, ఎందుకంటే మిగతా జీవితం నా కుటుంబంతో గడపాలనుకుంటానని చెప్పేసి హీరోయిన్ ని బతిలాడతాడు. దాంతో హీరోయిన్ కూడా సరే నేను వదిలేస్తున్నాను, ఈ రోజు సాయంత్రం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, ముందు నువ్వు శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకొని చెప్పేసి హీరోయిన్ మోర్గన్ కి బట్టలు ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి లాయర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆయనతో ఏం చెప్తుందంటే, నాకు ఫేక్ గా ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి, అంతేకాకుండా ఫేక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి, ఒక ప్రైవేట్ చెట్టు బుక్ చేయాలి, ఈ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పడంతో ఆ లాయర్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ వచ్చి మోర్గన్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మా నాన్నగారు నా గురించి మీకు ఏమైనా చెప్పారని చెప్పి అడిగితే, నువ్వు చాలా మంచిదేనని, జీవితంలో కష్టపడి పైకి వచ్చావని మీ నాన్న ఎప్పుడు నీ గురించి చెప్తాడమ్మా, కాకపోతే మీ తమ్ముడు గురించి కొంచెం బాధపడుతూ ఉంటాడు, వాడు డబ్బులు ఇచ్చి సెనేటర్ పదవికి పోటీ చేసి గెలవాలనుకుంటున్నాడు, అందులో తనను కూడా లాగాడని చెప్పడంతో హీరోయిన్ నమ్మదు. నువ్వు నమ్మకపోమ్మా, మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి జెఫ్రీ షిట్టను నీకే అర్థమవుతుందని చెప్పడంతో హీరోయిన్ కూడా డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ తమ్ముడిని మీట్ అయ్యి ఆ మోర్గన్ చెప్పిన పేరు చెప్తుంది. ఎరా వాడు నువ్వు కలిసి అందరికి డబ్బులు పంచి ఎలక్షన్ లో గెలవాలనుకుంటున్నావు అని చెప్పడంతో వాళ్ళ తమ్ముడికి కూడా ఏం చెప్పాలో తెలియక, అందరూ పంచుతున్నారు నేను పంచుతున్నాను, ఇందులో తప్పే ఉందని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి తిడుతుంది అనమాట. దాంతో వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, చూడు నువ్వు కూడా ఈ స్థాయికి రావడానికి ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి ఉంటావు కదా, నువ్వు ఏదో పెద్ద మంచిదానిలా మాట్లాడుతున్నావు చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి, నీలా కాదురా నేను ఎంతో కష్టపడి పైకి వచ్చానని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని కొట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా బంకర్ కు వస్తుంది. ఆ బంకర్ లో ఉన్న మోర్గన్ తీసుకొని సరే వెళ్దాం పద అని చెప్పేసి తనని బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ జెట్ దగ్గర తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత తనకు కావాల్సిన డబ్బులు ఇస్తుంది, ఫేక్ ప్రొఫైల్ ఇస్తుంది, ఫేక్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తుంది అనమాట, ఎందుకంటే తను ప్రశాంతంగా బతకడానికి. అప్పుడు ఇంకో విషయం చెప్తుంది, చూడు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు కదా అని చెప్పేసి మా కుటుంబం పరుగు తీయడానికి ఏదైనా ట్రై చేసావు అనుకో, నీ హెయిర్ శాంపిల్స్ నా దగ్గర ఉన్నాయి, వాటిని అడ్డు పెట్టుకొని ప్రతి ఒక్క కేసులో నేను ఇరికిస్తానని చెప్పేసి అంటంతో మోర్గన్ కూడా నేను ఎందుకు చేస్తాను అలాగా అని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పేసి మనోడు మెల్లగా ఫ్లైట్ లో ఎక్కుతాడు. తనతో పాటు లాయర్ కూడా వెళ్లి కూర్చుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ బంకర్ కు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బంకర్ మొత్తం మామూలుగా వెతుకుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్నగారు ఏదైనా క్లూ వదిలిపెట్టాడని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ప్రైవేట్ డిటెక్టివ్ ఉన్నాడు కదా, తానేంటంటే హీరోయిన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ బంకర్ లో ఉంది కదా, అందుకని ఫోన్ కలవదు. మనోడికి ఏదో నిజం తెలిసినట్టుంది. అందుకని తానేంటంటే ఆధారాలన్నీ మీ ఇంటికి పంపిస్తున్నాను, ఆ పోస్ట్ లో వస్తే చూసుకో అని చెప్పేసి హీరోయిన్ కి వాయిస్ మెసేజ్ పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి దగ్గర హీరోయిన్ వాళ్ళ అమ్మ వాటిని రిసీవ్ చేసుకుంటుంది, తీసుకొని లోపలికి వెళ్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ బంకర్ లో వెతుకుతున్నప్పుడు ఒక ఇంజెక్షన్, ఆ తర్వాత ఒక బాటిల్ దొరుకుతుంది. పెద్దగా హీరోయిన్ పట్టించుకోదు. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ కి వాళ్ళ అమ్మ ఆ తర్వాత ప్రైవేట్ డిటెక్టివ్ ఫోన్ చేసి ఉంటారు. దాంతో హీరోయిన్ ఏంటి అని చెప్పేసి హడావుడిగా ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇంటికి వచ్చిన పార్సల్ ని ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ చూస్తుంది అనమాట ఆ ఫొటోస్ అన్ని. అది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకమ్మా అవన్నీ చూస్తావు, నీకు సంబంధం లేదని చెప్పి అంటుంటే ఎందుకు సంబంధం లేదని చెప్పేసి ఆ ఫొటోస్ చూస్తూ ఉంటుంది. చూడమ్మా నాన్న మోర్గన్ ఒక అతన్ని ఇలా బంకర్ లో పెట్టాడమ్మా అని చెప్పి అంటంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, అతని పేరు బంకర్ కాదు కార్సన్ అని చెప్పి అంటంతో మనకే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఆ ప్రైవేట్ డిటెక్టివ్ అన్ని పంపించాడు కదా తనకు సంబంధించినవన్నీ, అవి కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో కార్సన్ అని చెప్పేసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకు చెప్తుంది. అమ్మా నాన్న ఇలాగా నాకు తాళం ఇచ్చాడు చనిపోయిన తర్వాత, వెళ్ళి చూస్తే బంకర్ లో వీడు ఉన్నాడు, వీడు ప్రాపర్ గా వీడిని ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే
నాన్న తప్పు చేశాడని చెప్పేసి నాకు అన్ని ఆధారాలు చూపించాడు. పాపం వీడు 30 సంవత్సరాల నుంచి లోపల ఉన్నాడని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా బతుకని వదిలేశాను. కాకపోతే నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే వీడు చాలా డేంజర్ గా ఉన్నాడు. ముందు నేను వాడిని పట్టుకుంటానని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా ప్రైవేట్ జెట్ ఉన్న ప్లేస్ కి వస్తుంది. వచ్చి చూస్తే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తనతో పాటు ఊరు వెళ్లి తను ఎక్కడ ఉంటున్నాడో కనుక్కుందాం అని చెప్పేసి లాయర్ ని హీరోయిన్ సెట్ చేసింది. కానీ ఆ మోర్గన్ గాడు ఆ కార్సన్ గాడు ఈ లాయర్ ని అక్కడ ఉన్న స్టాఫ్ ని కూడా చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి హడావుడిగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుదాం అనుకుంటుంది. కానీ చూస్తే వాళ్ళ అమ్మ కనిపించదు. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న ఫారెస్ట్ లో బంకర్ ఉంది కదా, ఆ బంకర్ లోంచి వెళ్తూరు వస్తుంది. మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ పడిపోయి ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ కార్సన్ గడు లోపలికి వచ్చి అక్కడ ఉన్న లైట్ ఆఫ్ చేసేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం కనిపించక ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని మెల్లగా ముందుకెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కార్సన్ గడు వచ్చేసి హీరోయిన్ ని కొట్టి తను ఇన్ని రోజులు ఎలాగైతే సంఖ్యలతో ఉన్నాడో అలాగా హీరోయిన్ కి సంఖ్యలు వేస్తాడు. వేసిన తర్వాత మళ్ళీ లైట్స్ ఆన్ చేసి అప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి నీకు డౌట్ వస్తుంది, అసలు నేను ఎవడు, నేను ఎందుకు ఇదంతా చేస్తున్నాను అనే డౌట్ నీ మనసులో ఉంటుంది. ఖచ్చితంగా నేను దానికి ఆన్సర్ చెప్తానని చెప్పేసి ఇప్పుడు మనోడు అసలు ఏం జరిగిందో చెప్తాడు. బేసికల్ గా ఈ బంకర్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ తర్వాత ఈ కార్సన్ గడు ఇద్దరు కలిసి చెస్ ఆడుతూ ఉంటారన్నమాట. అప్పుడప్పుడు ఎలకల మందుని ఇంజెక్షన్లు తీసుకొని ఆ తర్వాత వేరే సిరంజ్ ద్వారాగా వాళ్ళ నాన్నకి తెలియకుండా వాళ్ళ నాన్నకి ఇంజెక్ట్ చేస్తాడనమాట. సో దాంతో ఆయనకి కళ్ళు బయర్లుగా బయటకు వచ్చి కార్ డ్రైవింగ్ చేశాడు. దాంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో మీ నాన్న చనిపోవడానికి కారణం నేనని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ కార్సన్ ఏమంటాడంటే మీ నాన్న చనిపోతాడు అంతా బాగానే ఉంది, కానీ మీ నాన్న చనిపోయిన తర్వాత నేను జీవితాంతం ఈ బంకర్ లోనే అనుకున్నాను. కాకపోతే నువ్వు వచ్చావు, కానీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మీ నాన్నకన్నా కొంచెం బుర్ర ఉన్నదని కదా, అందుకని నువ్వు ఏం మాట్లాడినా సరే చాలా మంచోళ్ళ నటించాను. ఎందుకంటే నా టార్గెట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళటం, అది కూడా నీ ద్వారా ఇక్కడ నుంచి బయటికి వెళ్తే నేను సేఫ్ గా ఉంటాను, అందుకని నీ ముందు యాక్ట్ చేశానని చెప్పడంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. ఇంకో విషయం చెప్పనా, ఈ సమస్య నీకు నాకు అనుకుంటున్నామేమో, ఇందులో మీ అమ్మ కూడా ఉందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. అప్పుడు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ కార్సన్ గడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారనమాట బార్ లో. ఆ తర్వాత వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఒక రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని తీసుకుని బారికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ కార్సన్ గడు బాగా మందు కొట్టేసి ఆవిడతో తప్పుగా ప్రవర్తిస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేసి వాడిని తీసుకుని కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు అనుకోకుండా రోడ్డు మీద ఒకడు అడ్డొస్తాడు, వాడిని కారుతో గుద్దుతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా వల్ల ఒకటికి ఇలా అయిపోయిందని చెప్పేసి కారులో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కానీ ఈ కార్సన్ గడి వెనక్కొచ్చి చూస్తే వాడు ఇంకా బతికే ఉంటాడు, వాడికేం కాదు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఇబ్బంది పడాలని చెప్పేసి వాడి మెడ విరిచేసి వాడిని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వాడిని గుద్దావు, వాడు చచ్చిపోయాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని భయపెడుతూ ఉంటుంటే ముందు ఈ శవాన్ని పూర్తి చేద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి శవాన్ని పూర్తి చేశారు. అంతా బాగానే ఉంటుంది, ఈ కార్సన్ అనుకున్నట్టే నడుస్తూ ఉంటుంది అనమాట అంతా. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఒక రాడ్ తీసుకొచ్చి ఈ కార్సన్ అని కొట్టి ఒక బంకర్ లో లాకేసి మరి పిచ్చ కొట్టుడు కొట్టేవాడు. అప్పుడప్పుడు అసలు అలా ఎందుకు కొడుతున్నాడో తెలియదు అనమాట. దాంతో ఇదంతా హీరోయిన్ కి ఈ కార్సన్ గడు చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు, నీకు ఎంత డబ్బు కావాలంటే ఎంత ఇస్తాను, నువ్వు ఏం కావాలంటే చేస్తానని చెప్పడంతో కార్సన్ ఏమంటాడంటే గడిచిపోయిన నా 30 సంవత్సరాలు నాకు ఇస్తావా, నా కుటుంబాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తావా అని చెప్పడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. మీ నాన్న నన్ను నా కుటుంబానికి దూరం చేశాడు, కాబట్టి నీ నుంచి నీ కుటుంబాన్ని దూరం చేస్తాను, మీ అమ్మని చంపేస్తాను, మీ తమ్ముడిని అతి దారుణంగా చంపేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి బాగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి మనోడిని కొట్టబోతుంది. కానీ మనోడు మాత్రం చూడు, నేను మీ తమ్ముడిని చంపుతానని గానీ నీ భర్తని నీ కూతుర్ని ఏమైనా చేస్తానన్నా ఎందుకు అర్థం కావట్లేదు నీకు అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం సైలెంట్ ఉండిపోతుంది. ఆ తర్వాత మనోడితో మెల్లగా మాట్లాడటం మొదలు పెడుతుంది. దాంతో మనోడు కూడా మెల్లగా దగ్గరకు వస్తాడు. ఇదే మంచి సమయం చెప్పేసి హీరోయిన్ కార్సన్ మీద అటాక్ చేస్తుంది. మొహం అంతా గోళ్లతో గీకేస్తుంది. దాంతో కార్సన్ కి భయంకరంగా బ్లడ్ కారుతూ ఉంటుంది. అప్పుడు ఈ కార్సన్ ఏమంటాడంటే చూడు, నేను నీకెంత చెప్తున్నా కూడా అర్థం కావట్లేదా, నేనే నీ తండ్రిని అని చెప్పడంతో హీరోయిన్ కి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. వింటున్న మనకు కూడా ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళమ్మ వెనకాల నుంచి లేచి గన్ను తీసుకొని ఆ కార్సన్ గన్ని కాల్చేవతలు పడేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి వాళ్ళమ్మ చెప్తుంది అనమాట, చూడమ్మా నేను మీ నాన్నతో కలిసి బార్కు వెళ్ళినప్పుడు వీడు నా మీద అత్యాచారం చేశాడు కదా, అలా చేయటం వల్ల నువ్వు పుట్టావు, అందుకని వీడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కి వాళ్ళమ్మ చెప్తుంది. ఇంకా ముఖ్యంగా నువ్వు ఎప్పటికీ నా కూతురు అమ్మ, నువ్వేం బాధపడ మాకు, ఈ విషయం బయటికి ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటానని చెప్పేసి హీరోయిన్ కి వాళ్ళమ్మ ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ కార్సన్ గాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేసి అసలు ఆధారాలు లేకుండా చేస్తారు. అక్కడి నుంచి హీరోయిన్ వాళ్ళమ్మ చూస్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న తనకి తాళం ఇవ్వడానికి రీజన్ ఇదనమాట. హీరోయిన్ అయితే ఒక మంచి లాయర్ కదా, తను ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి వీడిని తానే చంపేస్తుందని చెప్పేసి తను మాస్టర్ ప్లాన్ వేసాడు.
హీరోయిన్ వాళ్ళ నాన్న ఊహించినట్లుగా హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి వాడిని చంపేసింది. అదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.